హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా ఆఫీషియల్. మీకు పాలకూర పప్పు ఎలా చేయాలో తెలుసా? కోర్స్ తెలిసే ఉంటుంది. కాకపోతే బయట కర్రీ పాయింట్స్లలో లేదంటే హోటల్స్లో చేసేలాగా క్రీమీ స్ట్రక్చర్ తోటి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా? తెలీదా? ఓకే, నో ప్రాబ్లం, నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ కందిపప్పు తీసుకుని దాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ 5-6 కట్టలు పాలకూర తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే కొంచెం చింతపండు తీసుకుని దాన్ని కూడా వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ యాడ్ చేసి 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకుని ఆయిల్లో 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ పప్పు కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకుని పెట్టుకున్న పాలకూర అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి అందులో నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ అయితే వేపించుకోవాలి. 3 విజిల్స్ వేపించేసి స్టీమ్ మొత్తం బయటకు పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి చూడాలి. మనకి ఈ విధంగా పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని అందులో గుజ్జు పప్పులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లోకి మనం తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కోసం ఒక కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేసేసి నెక్స్ట్ ఇందులో చూపిస్తున్నట్టుగా కొంచెం పచ్చెనపప్పు కొంచెం మినపప్పు ఎండుమిర్చి అలానే ఒక పెద్ద రమ్మ కరివేపాకు 5-6 వెల్లుల్లి దంచుకున్నవి వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పప్పునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మంచింగ్ కోసం నేనైతే ఇక్కడ ఒడియాలు హోమ్మేడ్ ఒడియాలు ప్లస్ ఇంట్లో తయారు చేసిన సల్ల మిరపకాయలు అవైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చల్లమిరపకాయలు అయితే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అంతే, నెక్స్ట్ ఏముంది, పప్పు వేసుకుని చక్కగా ఒడియాలు మిరపకాయలు వేసుకుని లంచ్ అయితే చేసేద్దాం. ఎలా తినాలో తెలుసు కదా. కొంచెం రైస్ వేసుకుని అందులో కొంచెం పప్పు వేసుకుని కుదిరితే నెయ్యి కూడా వేసుకుని ఒక చల్లమిరపకాయ కొన్ని వడియాలు పెట్టుకుని ఫుల్గా తినేయడమే. వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.